గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అనేవి నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేవి మనము ప్రతిరోజు కూడా ఒక 5 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి గమనించినట్టయితే చూడండి, 768 ఇంటూ 768 ఇంటూ 768 ప్లస్ 232 232 232 ఇంటూ చేశారు. అంటే ఇది ఏ క్యూబు, ఇది బి క్యూబు. అంటే ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఎక్కడైతే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ పైన ఉందా, కింద న్యూమరేటర్లో ఉందా, డినామినేటర్లో ఉందా? న్యూమరేటర్లో ఉంది. అంటే ఆన్సర్ ఏ ప్లస్ బి న్యూమరేటర్లో. అంటే ఏ ప్లస్ బి అంటే ఏ అంటే 768 ప్లస్ 232. ఈ రెండు యాడ్ చేసినట్టయితే 1000 రావడం జరుగుతుంది. మన ఆన్సర్ అనేది 1000 అవుతుంది. అది ఏ విధంగా అవుతుందో ఒకసారి చూడండి. ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. కిందనే ఉంది మనకి ఏ స్క్వేర్. ఇదేమో ఏ స్క్వేర్, ఇది మైనస్ ఏబి, ఇది బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ డినామినేటర్లో ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఈ న్యూమరేటర్లో ఉన్న ఇది, డినామినేటర్లో ఉన్న ఇది పోతే మనకి మిగిలింది ఏంటి? ఏ ప్లస్ బి. అందుకే నేను ఏమంటున్నానంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉంటే ఏ ప్లస్ బి ఆన్సర్ అవుతుంది. ఏ ప్లస్ బి అంటే 768కి 232 యాడ్ చేస్తే మనకు 1000 వస్తుంది. ఆన్సర్ అనేది బి, ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ చూసినట్టయితే 854 ఇంటూ 854 ఇంటూ 854 మైనస్ 276 ఇంటూ 276 ఇంటూ 276 అని ఇచ్చాడు. డినామినేటర్లో ఇదేమో ఏ స్క్వేర్ అవుతుంది, ఇదేమో బి స్క్వేర్ ఏబి అవుతుంది, ఇది బి స్క్వేర్ అవుతుంది. ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అవుతుంది. అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనేది న్యూమరేటర్లో ఉందంటే ఖచ్చితంగా ఏ మైనస్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఏ మైనస్ బి అంటే 854 నుండి 276ని సబ్ట్రాక్షన్ చేయాలి. 14లో 6 పోతే 8, ఇక్కడ 4 ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకువచ్చినట్టయితే ఒకటి, 14లో 7 పోతే 7, ఇక్కడ 7లోంచి 2 పోతే 5. మన ఆన్సర్ 578 అవుతుంది. అంటే ఇక్కడ పైన న్యూమరేటర్లో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉంటే ఖచ్చితంగా మనకి ఏ మైనస్ బి రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వచ్చిందంటే ఒకసారి చూడండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై డినామినేటర్లో ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఇది ఏబి ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. డినామినేటర్లో ఆల్రెడీ ఇదే ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీనికి క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చింది ఏంటి? ఏ మైనస్ బి న్యూమరేటర్లో వచ్చింది, డినామినేటర్లో ఏం మిగిలేదు. కాబట్టి మన ఆన్సర్ ఏ మైనస్ బి అవుతుంది. ఏ మైనస్ బి అంటే 854 నుండి 276 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 578. అవర్ ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి మనం బాగా పరిశీలించినట్టయితే ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్, ఇది మైనస్ ఏబి. ఇక్కడేముంది? ఇక్కడ 753 ఇంటూ 753 ఇంటూ 753 అంటే ఇది ఏ క్యూబ్ ప్లస్ ఇది బి క్యూబ్. 247 3 టైమ్స్ మల్టిప్లై చేసినట్టు ఉంది. అంటే ఇక్కడ డినామినేటర్లో వచ్చింది కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, న్యూమరేటర్లో 1 వస్తుంది, డినామినేటర్లో ఏ ప్లస్ బి వస్తుంది. అంటే 1 బై ఏ ప్లస్ బి అంటే ఈ 753 ప్లస్ 247 యాడ్ చేసినట్టయితే 753 247 యాడ్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది? ఖచ్చితంగా 1000 వస్తుంది. అంటే 1/1000 ఆన్సర్ అవుతుంది అనమాట. 1/1000 ఆన్సర్ ఎక్కడుంది? ఏ ఇది రైట్ ఆన్సర్.
ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనము ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. ఏం లేదు, పైన ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఉంది. కింద ఏముంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉంది డినామినేటర్లో. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి రాస్తాం. రాసిన తర్వాత డినామినేటర్లో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా. ఈ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్కి దీనికి పోతే న్యూమరేటర్లో 1 మిగులుతుంది, డినామినేటర్లో ఏ ప్లస్ బి మిగులుతుంది. అంటే మనకి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డినామినేటర్లో ఉంటే డినామినేటర్లో ఏ ప్లస్ బి వస్తుంది. ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లం, ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనేది న్యూమరేటర్లో ఉంటే న్యూమరేటర్లో ఏ మైనస్ బి వస్తుంది. ఈ ప్రాబ్లం చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనేది న్యూమరేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏ ప్లస్ బి వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ పరిశీలించినట్టయితే ఇఫ్ ఏ ఈక్వల్ టు 7 బి ఈక్వల్ టు 5 సి ఈక్వల్ టు 3 దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఈజ్ అని అన్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే మనకి ఇక్కడ ఏమడిగాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ వాల్యూ అడిగాడు. ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు. అందులో ఏముంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అని తెలుసు. ఇప్పుడు మనము ఇక్కడ 2ab కాకుండా మైనస్ ఏబి రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ఇక్కడ మైనస్ 3ab చేయాలి. ఈ రెండు యాడ్ చేసినట్టయితే మనకి మైనస్ ఏబి రావడం జరుగుతుంది. మైనస్ బీసీ రావాలంటే ఏం చేయాలి, దీనికి మైనస్ 3bc చేయాలి, యాడ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మైనస్ 3ac, ఇక్కడ మైనస్ 3ca చేయాలి. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈ విధంగా చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఈ విధంగా చేయాలి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్లో నుంచి మైనస్ 3ab మైనస్ 3bc మైనస్ 3ca చేసినట్టయితే ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఈ రెండు యాడ్ చేస్తే మనకి మైనస్ ఏబి, ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ బీసీ, ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ సిఏ. ఇప్పుడు దీని వాల్యూ ఏమైంది, దీనికి ఈక్వల్ అయింది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, దీనికి ఈక్వల్ అయింది. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడేమో 7, ఇక్కడ 3 10 5 15, అంటే 15 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఏబి అంటే ఎంత 7 5 35 ప్లస్ బీసీ అంటే ఎంత 5 3 15 ప్లస్ సిఏ అంటే ఎంత, సి అంటే 3 7 21, 15 స్క్వేర్ అంటే 15 15 225 మైనస్ 3 ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే 50, 50కి 21 యాడ్ చేస్తే 71, 3 1 3 3 7 21 మైనస్ 213, దట్ ఈక్వల్ టు 224 నుంచి 213 సబ్ట్రాక్ట్ చేస్తే 12 అనమాట ఆన్సర్. అవర్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఇఫ్ పి అండ్ క్యూ రిప్రజెంట్ డిజిట్స్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ క్యూ ఇన్ ద స్టేట్మెంట్ అని అన్నాడు. పీక్యూలు మనకి రెండు డిజిట్స్ అనమాట. అందులో క్యూ అనేది మ్యాక్సిమం వాల్యూ ఎంత, క్యూ వాల్యూ అని చదువుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్ చేయాలి. క్యూ వాల్యూ అనేది మ్యాక్సిమం ఎంత ఉంటుంది అని అడిగాడు. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. 5p9 అండ్ 327, ఇది 2q8
వీటన్నిటిని యాడ్ చేస్తే మనకేమొస్తుంది 114 ఇక్కడ 1000 ప్లేస్లో 1. ఇక్కడ చూడండి ఈ రెండు యాడ్ చేస్తే 16 కమో 8 యాడ్ చేస్తే 24. 4 ఇక్కడ వేసాడు, ఇక్కడ 2 వేయాలన్నమాట. అంటే ఈ 2 ఇక్కడ చూడండి ఈ 10th ప్లేస్ విడిచిపెట్టి 1000 ప్లేస్ చూడండి 100th ప్లేస్. ఈ రెండు యాడ్ చేస్తే 8కి 2 యాడ్ చేస్తే 10 కానీ మనకేమొచ్చింది 11 వచ్చింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది అనమాట. అంటే 10th ప్లేస్లో యాడ్ చేయగా మిగిలింది 1 అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఖచ్చితంగా 1 వచ్చిందంటే ఈ 1 ఖచ్చితంగా 11 అవుతుంది అనమాట 10th ప్లేస్లో వచ్చేది. అంటే ఈ రెండు యాడ్ చేస్తే 4, ఈ పీని క్యూని యాడ్ చేస్తే పీ ప్లస్ క్యూ, అంటే 4 ప్లస్ పీ ప్లస్ క్యూ అనమాట ఆన్సర్. అంటే పీ ప్లస్ క్యూ వాల్యూ ఎంత అవ్వాలి 11 - 4 అనమాట. అంటే పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 11 - 4 అంటే 7 అనమాట. ఇప్పుడు ఇక్కడ క్యూ వాల్యూ అనేది మ్యాక్సిమం ఎంత రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ 0 వేసాం అనుకోండి ఖచ్చితంగా క్యూ వాల్యూ 7 రావాలి. అంటే మ్యాక్సిమం క్యూ వాల్యూ అనేది మనకి ఏమొస్తుందంటే అప్పుడే 7 రావడం జరుగుతుంది పీ ప్లస్ క్యూ వాల్యూ. ఇన్ కేసు మనము పీ వాల్యూ 1 వేసాం అనుకోండి 1 ప్లస్ క్యూ అంటే 1 ప్లస్ క్యూ వాల్యూ 6 అవుతుంది, అప్పుడు 7 వస్తుంది. అంటే ఇది పీ వాల్యూ, ఇది క్యూ వాల్యూ. క్యూ వాల్యూ మ్యాక్సిమం ఎంత వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. 6 పెద్దదా 7 పెద్దదా? 7 పెద్దది. కాబట్టి మనకి మ్యాక్సిమం వాల్యూ క్యూ అనేది 7 తీసుకోవాలన్నమాట. అంటే ఆన్సర్ ఏమవుతుంది, బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.